లో నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మన అసెంబ్లీ ప్రాంగణంలో కూడా బయట జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. వీరు సొంత జిల్లాలకు వెళ్లే విధంగా కనీసము 15 నుంచి 20 సంవత్సరాల సర్వీస్ని ప్రామాణికంగా తీసుకునే అధ్యక్ష వారిని జిల్లాలకి కేటాయించే సొంత జిల్లాలకి కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటే వారి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ తగ్గుతాయని చెప్పి వారికి ఉపశమనం వస్తుందని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి నేను తెలియజేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇదివరకు జీవో హోంశాఖ 1990లో ఆ జీవో 270 ప్రకారము 40 సంవత్సరాలు నిండిన వారికి అధ్యక్ష ఏఆర్ మార్పిడి కోసం ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. మరియు 40 సంవత్సరాలు నిండిన వారికి ప్రమోషన్స్ కూడా కల్పించింది అధ్యక్ష. గతంలో ప్రభుత్వం నియామకాల్లో 40% కోటా డిఆర్ అంటే డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ అధ్యక్ష మార్పిడి కోసం ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. దీని వలన 2024లో అధ్యక్ష 2300 మంది ఉంటే కేవలము 90 మందికి మాత్రమే వాళ్ళకి వెళ్ళేదానికి ఏపీఎస్పీ నుంచి డిఆర్కి 40% కోటా ఉన్నప్పటికీ కూడా అంత తక్కువ మందికి వచ్చింది అధ్యక్ష. దీనికి కేవలం ఏంటంటే ఎవరైనా మరణిస్తేనే కానీ, పదవి విరమణ చేస్తేనే కానీ వాళ్ళకి మార్పు అనేది జరగటం లేదు అధ్యక్ష. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అన్ని బెటాలియన్స్లో కూడా 2300 మంది ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ 15 నుంచి కరెక్ట్గా డేటా ప్రకారము 15 నుంచి 23 సంవత్సరాల సర్వీసులు పూర్తి చేసుకుని ఏపీఎస్పీ నుంచి డిఆర్కి మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. వీరి అభ్యర్థులను తప్పనిసరిగా మంత్రివర్యులు పరిగణలోకి తీసుకుని వారికి ప్రశాంతత చేకూర్చేటట్టు చేయవలసిన విషయం అధ్యక్ష. ఇంకా అయిపోయింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. ఇది జనరల్ ఇష్యూ, నా సొంత విషయం కూడా ఉంది అధ్యక్ష. లాస్ట్ టైం కూడా మేడం గారికి చెప్పాను అధ్యక్ష నా వెహికల్ విషయంలో అధ్యక్ష. లీలాకృష్ణ ఆటోమొబైల్స్ లిమిటెడ్, అట్లాగే రాధా మాధవ్ టయోటా, వీళ్ళంతా ఏం చేశారంటే అధ్యక్ష అంతే ఒకే కంపెనీ డిఫరెంట్ ఇది. దీనికి కిర్లోస్కర్ మోటార్స్ అధ్యక్ష, యాక్చువల్గా వాళ్ళది బెంగళూరు, టయోటా కిర్లోస్కర్ మోటార్సు. దాంట్లో ఎవరైనా మనం వెహికల్ బుక్ చేయాలనుకుంటే డీలర్స్ ద్వారానే బుక్ చేయాలి అధ్యక్ష. కాబట్టి ఆథరైజ్డ్ డీలర్ కిర్లోస్కర్ టయోటా వాళ్ళకి మేము బుక్ చేసాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎంత అమాయకుడినో మీకు ఒకసారి తెలుస్తుంది అధ్యక్ష. ఇప్పుడు దయచేసి వినండి. నేను అధ్యక్ష మా కంపెనీ పేరు ద్వారా 47,75,477 రూపాయలు 19/3/2022లో ఫుల్ పేమెంట్ చేసాం అధ్యక్ష. ఎందుకంటే వెహికల్ ఫార్చునర్ బుక్ చేసినప్పుడు అధ్యక్ష 31 మార్చి కల్లా వచ్చేస్తుందంటే మేము బుక్ చేసాం, ఫుల్ పేమెంట్ ఇచ్చాము, కానీ వెహికల్ రాలేదు. కానీ బ్యాంక్ కోడ్కి మాత్రము ప్రతి నెల అధ్యక్ష వెహికల్ లేదు. ప్రతి నెల 82,200 రూపాయలు నేను ఈఎంఐ కడతాను అధ్యక్ష. నేను లాస్ట్ టైం కూడా మేడం గారికి చెప్పాను అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులకి నా వెహికల్ కనుక ఇవ్వకపోతే మీ వెహికల్ తీసుకుంటానని చెప్పాను అధ్యక్ష. ఇప్పటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి మీరే రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మేడం గారి వెహికల్ నేను తీసుకోవచ్చో లేకపోతే నాకు కట్టిన దానికి బండి ఇప్పిస్తారు. పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ అయిపోయింది, ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఆఖరికి ఎంతవరకు అయిందంటే అధ్యక్ష, ఈ ఒకరిదే కాదు అధ్యక్ష, రాష్ట్రం మొత్తం మీద కూడా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి, అప్పుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేశారో తెలియదు. అట్లాగే ఈ కొమ్ము జయరావు అని వాళ్ళకి కోర్టు ఆర్డర్ వచ్చింది అధ్యక్ష. ఫస్ట్ ఆర్డరు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో వేస్తే అధ్యక్ష ఆ జడ్జిమెంటు 26/7/2024 వచ్చింది అధ్యక్ష. వారెంట్ కూడా డబ్బులు ఇమ్మని చెప్పి జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేయలేదు. కాబట్టి ఈ వారెంట్ నెంబర్ 35 అధ్యక్ష 22/1/2025 అధ్యక్ష అట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజయవాడకి వారెంట్ ఇచ్చారు అధ్యక్ష అరెస్ట్ చేయమని. దయచేసి మంత్రివర్యులు మీరు దయచేసి ఈ వారెంట్నన్నా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడండి. తర్వాత అయిపోయింది అధ్యక్ష, ఉండండి. అయిపోయింది సార్ నా వెహికల్ అండి బాబు, రావడానికి చచ్చిపోతున్నాం. మేడం గారు దయచేసి దీనిపైన సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు సమయం ఇచ్చినందుకు మీకు మరి ఒకసారి ధన్యవాదాలు. నమస్కారం. సుధీర్ రెడ్డి గారు 2 నిమిషాలు మీకు. అధ్యక్ష నమస్కారం. నెంబర్ 19 కాళహస్తి
కాన్స్టిట్యున్సీ బొజ్జల సుధీర్ రెడ్డి నేను 99 ఎందుకంటే అధ్యక్ష నా మీద 19 కేసులు అధ్యక్ష